రైట్, ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తానో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు. ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో కారణాలేంటో దానికి ఆధారాలేంటో ప్రజలకు చెప్పండి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు. ఈరోజు ప్రజలకు ఏ రకమైనటువంటి ఆధారాలు చూపకుండా, ఏ రకమైనటువంటి వాస్తవ విషయాలు తెలియజేయకుండా గాలి మాటలు మాట్లాడితే తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు. అది రేవంత్ రెడ్డి కానీ లేక రాహుల్ గాంధీ కానీ లేక జార్జి స్వరాజ్ కానీ ఎవరైనప్పటికీ కూడా భారతదేశ ప్రభుత్వము భయపడదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. బీఆర్ఎస్ ప్రజల వైపా, ఆదాని వైపా, ప్రధాని వైపా అని తేల్చుకోవాలని చెప్పాడు ఆయన. నేను ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో చెప్పాలి. మన ప్రభుత్వం పోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలి, బీజేపీ రాకూడదు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈరోజు రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం వాస్తవం కాదా? మోదీ కేసీఆర్ ఒకటే అనే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు మనవి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు, బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు. దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచడంలో, ప్రజలను మోసం చేయడంలో, తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా వ్యవహరిస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, ఎమ్మెల్సీలను కానీ మూకుమ్మడిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాజి ప్రజల తీర్పును అగౌరవపరిచి ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రకంగా నవలపాలు చేసిందో గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేసిన వ్యవహారం కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రిజిస్టర్ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తాడు.
ఇంకో ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అవుతాడు. వీరు ఏ రకంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వివరించిందో దానికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ ఏ రకంగా అప్పులు చేశాడు, ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ధనిక రాష్ట్రాన్ని ఈరోజు మరి ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఎవరు అప్పులు ఇస్తారా, ఏ సంస్థ ఇస్తుందో టాస్క్ ఫోర్స్ పెట్టి అప్పుల కోసం వేట చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మా పార్టీ పరిపాలన ఉంటే చాలు, నా పరిపాలన ఉంటే చాలు అని కేసీఆర్ ఏ రకంగా వివరించాడో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా భ్రష్టు పట్టించాడో రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి చర్యలు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ పిల్లల భవిష్యత్ ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ భవిష్యత్ ఏమైపోయినా పర్లేదు, నా భవిష్యత్తు బాగుంటే చాలు అని కేసీఆర్ ఆనాడు, రేవంత్ రెడ్డి ఈనాడు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ భవిష్యత్తు అంధకారంలో మారబోతా ఉంది. సుమారు 7.5 లక్షల కోట్లు ఆయన అప్పులు చేస్తే ఈ సంవత్సరంలో 80,000 కోట్ల అప్పులు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేశాడు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంకెళ్ళు వేస్తే నేను కేసీఆర్ కంటే తక్కువ తిన్నానని చెప్పి రేవంత్ రెడ్డి హయాంలో కూడా రైతులకు సంకెళ్ళు వేశారు. ఆయన కాంట్రాక్టర్లను బెదిరించి కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తే ఈయన వచ్చినటువంటి సంవత్సరం లోపల ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కూడా వసూలు చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క మాట మీద కేసీఆర్ నిలబడలేదు, ఈయన నిలబడలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతామని చెప్పి 2018లో హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ మరి బయ్యారం ఎక్కడ పోయిందో, స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయిందో కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపల అనేక రకాల అసమర్థ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అమలుకు నోచుకోనటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది.